వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయం బులిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. శ్రీవాస్తు ప్రేక్షకులకి శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. మనం రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఇప్పుడు రాశుల్లో ఆఖరిదైన మీనరాశి యొక్క ఫలితాన్ని మనం తెలుసుకుందాం. మీనరాశిలో మొదటిగా పూర్వాభాద్ర 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఏ రాశిలో అయినా 9 పాదాలు అనేవి ఉంటాయి. 3 నక్షత్రాలు 9 పాదాలు అనేవి ఉంటాయి. మీనరాశిలో మనకి పూర్వభాద్ర 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. అయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వచ్చేటప్పటికి 14 గాను, వ్యయం వచ్చేటప్పటికి 11 గాను, అలాగే రాజపూజ్యం వచ్చేటప్పటికి 7 గాను, అవమానం వచ్చేటప్పటికి 2 గాను ఉంది. అంటే ఈ రాశి వారికి కొద్దిగా ఈ పరంగా ధనపరంగా కావచ్చు, అవమాన వాటి పరంగా కొంత మేలుగానే ఉంది. అయితే గ్రహస్థితి వచ్చేటప్పుడు కొంత అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని అనేది ఈ రాశి వారికి నడుస్తుంది. ప్రస్తుతం ఏలినాటి శని జన్మలో ఉన్నాడు, అంటే 2వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే శని జన్మలో ఉంటాడో కొంత ఇబ్బందులు అనేవి, అంటే మనకు కొంత తెలియని అపకీర్తి రావటం, బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడటం, మన వాళ్ళే మనని కాస్త ఇబ్బంది పెడతాం అనేది జరుగుతూ ఉంటాయి ఈ శని సమయాల్లో. లేదా మనం ఏదైనా రుణం చేస్తే అది మనకి ఇబ్బందికరంగా తయారవటం, ఈ విధంగా, లేదా అనవసరమైన రుణాలు చేయాల్సి రావటం, అప్పులు చేయాల్సి రావటం, ఈ విధంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రాశి వారికి ఉంటాయి. లేదా ఏదైనా కార్యం తలపెడదామని వెళ్ళి ఒక మంచి ప్రయత్నం చేస్తే అది మళ్ళీ విఫలం అవటం, ఇట్లాంటి కొంత అపకీర్తిగా ఉండే పరిస్థితులు ఈ రాశి వారికి అవకాశం ఉంటాయి ఈ శని యొక్క స్థితి వల్ల. అయితే గురుడు 4వ స్థానంలో ఉన్నాడు జూన్ దాకా, అంటే ఉగాది నుంచి జూన్, అంటే ఈ మార్చి 20 నుంచి మనకి జూన్ దాకా కూడా గురుడు 4వ స్థానంలో కొంత అశుభమైన స్థానమే. అది కూడా ఏదైనా కార్యాలు తలపడితే అది విఫలం అవటం, కొంతగా అనారోగ్య సంబంధంగా కూడా ఇబ్బందులు రావడం అనేది ఉంటాయి. అయితే జూన్ తర్వాత ఎప్పుడైతే పంచమంలోకి మారుతాడో ఈ రాశి వారికి కొంత శుభ ఫలితాలు అంటే అవి రావడం జరుగుతుంది. అందుకనే మనకి ఆదాయపరంగా కావచ్చు, రాజపూజ్యం అవమాన పరంగా కావచ్చు, ఈ రాశి వారికి కొంత మంచి ఫలితాలు ఉండడానికి కారణం గురుడి యొక్క ఫలితం, అంటే గురుడి యొక్క మార్పు. గురుడు ఎప్పుడైతే పంచమంలోకి వస్తాడో కొంత ఎప్పటి నుంచో అనుకున్న వివాహ ప్రయత్నాలు కావచ్చు, లేదంటే నేను ఇందాక చెప్పిన కొంత నష్టాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, కొంత మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది, ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంటే మీన రాశి వారు ఈ వివాహ ప్రయత్నాలు ఏమైనా ఉంటే మెల్లిగా చేస్తుంటే జూన్ తర్వాత అవి సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నాలన్నీ కూడా అప్పుడు సఫలీకృతం అయ్యే పరిస్థితులు ఉంటాయి. తర్వాత మధ్యలో అక్టోబర్లో నేను చెప్పినట్టు మళ్ళీ 6వ స్థానంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే 6వ స్థానంలోకి వెళ్తాడో కొంత సాధారణమైన ఫలితాలు, అంటే కొంత డిలే అవుతూ ఉంటాయి. అశుభ ఫలితాలు అయితే రాకపోవచ్చు, కానీ ఫలితాలు అనేవి తొందరగా మనం కావాలనుకున్నట్టు స్పీడ్గా వెళ్ళే పరిస్థితులు అయితే ఉండవు, కొంత నెమ్మదిగించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏదేమైనా కావచ్చు, ఈ గురువు ఈ సంవత్సరం మీనరాశి వారికి కొంత యోగ్యతగానే ఉంటాడు. ఎందుకంటే ఆ రాశి అధిపతి కూడా గురువే, కాబట్టి గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వారికి గురు మార్పు అనేది కొంత యోగ్యతగానే ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆల్రెడీ రాహువు ఈ రాశి వారికి వ్యయభావంలో ఉండి కొంత ఆల్రెడీ ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాడు. కానీ 11లోకి ఎప్పుడైతే వెళ్తా, అంటే డిసెంబర్ 5 తర్వాత 11వ స్థానంలోకి ఎప్పుడైతే మారుతాడో కొంత యోగ్యత ఇచ్చే అవకాశం ఉంది. అనుకున్న పనులు కాస్త స్పీడ్ అందుకునే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు ఎవరన్నా చేస్తుంటే దాన్ని ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది ఈ రాశి వారికి. కాబట్టి ఈ రాశి వారు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం ఏవైతే డేట్లు చెప్పామో, ఏవైతే మార్పులు, గ్రహ మార్పులు మనకు వస్తున్నాయో వాటిని ఆలోచన చేసుకుంటూ ఆ సమయాల్లో ముందుకెళ్ళే పరిస్థితిని చేసుకుంటే మంచిది. కేతువు 2-3 స్థానాల్లో ఉంటాడు, సాధారణమైన ఫలితాలను ఇస్తాడు. నెగిటివ్ అయితే కేతువు వల్ల ఉండదు ఈ రాశి వారికి. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం అనేది మీన రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త నిర్ణయాలు చేసుకునేటప్పుడు కొద్దిగా 1-2 సార్లు, అది ఏ నిర్ణయం అయినా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కొద్దిగా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా దాన్ని చెక్ చేసుకోవటం. అలాగే వివాహ నిర్ణయం చేసుకునేటప్పుడు కూడా 1-10 సార్లు ఆ వివాహ సంబంధంగా కరెక్టా కాదా అనేది ఆలోచన చేసుకొని ముందుకెళ్ళటం అనేది
మంచిది, లేదంటే ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదేమైనా కావచ్చు, కొద్దిగా జూన్ తర్వాత ఈ రాశి వారికి కొంత ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆదాయ వ్యయ పరంగా అయితే రాజపూజ్యం అవమాన పరంగా కాస్త బాగున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత ఫలితాలు బాగున్నట్టే ఉంటాయి. బట్ శని అనేది నడుస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈ రాశివారు సుందరాకాండ పారాయణం చేసుకోవటం, అవకాశం ఉంటే హనుమాన్ చాలీసా పఠనం చేసుకోవటం, కొద్దిగా శని పరంగా నడుస్తున్నాయి కాబట్టి శని యొక్క మంత్రాన్ని జపం చేసుకోవటం, అవకాశం ఉంటే ఆ శని దేవాలయానికి వెళ్ళి తైలాభిషేకం లాంటిది చేయటం అనేది ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత మంచి ఫలితాలు, ఇంకాస్త మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.